ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు అన్నారు. మామడ మండలం కమల్కోట్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విజయ్ కుమార్ రెడ్డి, నరేష్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సోమవారం స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత మరొకరికి సహాయం అందించాలని కోరారు. విజయ్ కుమార్ ఎటువంటి లాభాపేక్ష లేకుండా పెద్ద మనసుతో ముందుకు వచ్చి విద్యార్థులకు సాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి లక్ష్యాలను పెట్టుకుని కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలన్నారు. పాఠశాలలో అదనపు గదులు, వంటగది నిర్మాణానికి నిధులు కేటాయించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డీసీసీ అధ్యక్షులకు వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత మంత్రితో మాట్లాడి మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భుజంగా శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ జయసింగ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, కర్ణాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏనుగు లింగారెడ్డి, మాజీ ఎంపీపీ వకీల్ పడాల శ్రీనివాస్, కాళగిరి గంగారెడ్డి, కాళగిరి నరేష్ రెడ్డి, నల్లలింగారెడ్డి, బోజన్న, అన్వర్, సల్కం శేఖర్, మంగులింగన్న, రఫీ, ఉమేష్ రెడ్డి, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కమల్కోట్ గ్రామంలో ఎన్ఆర్ డిజిటల్ క్యాంపెయినింగ్ ఆధ్వర్యంలో సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి మరి వారి మిత్రుడు నరేష్ ఆధ్వర్యంలో కమల్కోట్ గ్రామ పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, ప్యాడ్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ను పంపిణీ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిలిచినందుకు వారికి మరి ఈ కార్యక్రమాన్ని మంచి వాతావరణంలో నిర్వహిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మనం జరిగిందో అది ఎలాంటి లాభాపేక్ష లేకుండా తాను పుట్టి పెరిగినటువంటి గ్రామంలోని విద్యార్థులకు అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా భవిష్యత్తులో మరి తాను చేతనైన సాయం చేయాలన్న ఆలోచనతో సంకల్పంతో సోదరులు విజయ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే బ్యాగుల పంపిణీ, ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం చేసిండ్రో వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మొత్తం మండలంలోని అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఈ బ్యాగుల పంపిణీ, ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళని హృదయపూర్వకంగా వారిని నేను అభినందిస్తా ఉన్నాను. దాని తర్వాత భగవంతుడు ఆయనకు శక్తినిచ్చి ఇంకా మిగతా మండలాల్లో, మిగతా ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని కానీ ఇలాంటి ఇంకా వినూత్న కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు